టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగిత రకాలు ఉంటుంది, రకాలు అంటారు. నిరుద్యోగిత అనేక రకాలుగా ఉంటుంది. నిరుద్యోగిత అంటే ఓన్లీ మనం అన్ఎంప్లాయ్మెంట్ అనుకుంటాం, బట్ దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్. అనేక రకాల నిరుద్యోగిత మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద ఫిగర్ షోయింగ్ దట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ ఏ వన్ మ్యాన్ నీడ్ వర్క్, పని కావాలి మాకు. సో వీ వాంట్ టు వర్క్, వీ వాంట్ టు జాబ్. సో దే ఆర్ డిమాండెడ్ టు ద గవర్నమెంట్ సెక్టార్, దే ఆర్ డిమాండెడ్ టు ద ప్రైవేట్ సెక్టార్. So they are migrating from place to place, to migrating from domestic place, migrating from abroad. So it is one of the main searching of the job people in different ways. అనేక రకాల ప్రాంతాలకు, అనేక రకాల దేశాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగిత కొరకు మాత్రమే. సో హియర్ ద ఫస్ట్ వన్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ వన్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. సెకండ్ వన్ డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. థర్డ్ వన్ seasonal unemployment. Fourth one cyclical unemployment. Fifth one educated unemployment. Sixth one technical unemployment. Next one structural unemployment, under unemployment and frictional unemployment. First one is a open unemployment. What is open unemployment? దీని బహిరంగ నిరుద్యోగిత అంటారు. బహిరంగ నిరుద్యోగిత ఏదైనా ఒక దేశంలో విపరీతమైన జనాభా కలిగి ఉంటే ఆ దేశం కంపల్సరీ ఎదుర్కొనే నిరుద్యోగితనే బహిరంగ నిరుద్యోగిత అంటారు. ఓకే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ affected countries when they are increasing population. So when there is a most population, that population facing many problems in the economy to searching for job, that people doesn't getting any job in the countries, that's called as a open unemployment. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది బహిరంగ నిరుద్యోగిత. చాలామంది పని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ పని లభించలేదు, ఎందుకంటే జనాభా బాగా పెరిగింది కాబట్టి. When there is a tremendous increasing in the population, that population compulsory facing problem of the unemployment, that's called as a open unemployment. Second one disguised unemployment. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. disguised unemployment, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. The most of the population depend upon the only one sector. When they are shifted from one sector to another sector, there is no change of the production. But when they are working in the only one sector, there is no increasing production. So the unproductivity culture depend upon the disguised unemployment. So there is no marginal productivity, is zero. That's called as a disguised unemployment. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే ఒక దేశంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేసినా వచ్చే ఉత్పత్తి అంతే ఉంటుంది, పని చేయకపోయినా వచ్చే ఉత్పత్తి అంతే ఉంటుంది. వారికి ఉపాధి ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటుంది, లేదా జీరోగా కూడా ఉండవచ్చు, లేదా మైనస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ depend upon the highest population. For example, a farmer has only 1 hectare of land, but these land depend upon the most of the population, most of the family members. అంటే ఒక హెక్టార్కు వ్యవసాయం చేయాలంటే మనకు కావాల్సింది 5-6 మెంబర్స్ మాత్రమే ఉండాలి, కానీ ఒక హెక్టార్ పైన ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ seasonal unemployment. Seasonal unemployment. So what is seasonal unemployment means? ఇది కాల సంబంధ నిరుద్యోగిత అంటారు, కాల సంబంధ నిరుద్యోగిత లేదా కాలీన నిరుద్యోగిత అంటారు. సో in Indian farmers or any countries in the phenomena of the seasonal unemployment, so some farmers are working only few months, depend upon the agriculture sector. After completion of the production, so they are going to rest. The rest position has a called as a seasonal unemployment, because of they are searching jobs but they doesn't get. వాళ్ళు వ్యవసాయ రంగంలో పనిచేసే వారి యొక్క కాలాలు వర్షంపై ఆధారపడి ఉంటాయి. డిపెండ్ అపాన్ ది మాన్సూన్, డిపెండ్ ఆన్ ది రైన్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది రైన్స్ అండ్ మాన్సూన్ పీరియడ్, సో దే ఆర్ గోయింగ్ టు ది సర్చింగ్ ఫర్ జాబ్. కాబట్టి కొద్ది కాలం మాత్రమే పని లభిస్తూ ఉంటుంది,
మిగతా కాలంలో పని లభించదు. ఆ పని లభించని కాలాన్ని ఏమంటామంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్ వన్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ is another different. It is a cyclic unemployment. So when there is a cyclic unemployment means it is a up and downs of the production, up and downs of the economy. ఒక ఎకానమీలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. దీనే చక్రీయ నిరుద్యోగిత అంటారు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కంపెనీలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వెన్ దే ఆర్ గెటింగ్ హై ప్రాఫిట్స్, సో దే ఆర్ గివింగ్ మోర్ వేజెస్ టు ద ఎంప్లాయీస్. వెన్ దే ఆర్ గెటింగ్ మోర్ లాసెస్, they close their companies, but remaining peoples are facing many problems. That is the unemployment. అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి ఆటుపోట్ల వల్ల కూడా కొంతమంది ఉద్యోగిత అనేది రాదు. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు కరోనా ఎఫెక్ట్ కాలంలో సమ్ కంపెనీస్ ఆర్ క్లోజ్డ్, బట్ రిమైనింగ్ పీపుల్ they are faced many problems to searching for job different ways. That's called as a cyclical unemployment. Educated unemployment, educated విద్యా సంబంధమైన నిరుద్యోగిత అంటారు. So they are getting many qualifications. After completion of education they are searching for job. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు జాబ్కు, మొత్తం డిగ్రీస్ పొంది ఉంటారు, బట్ వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాదు. వాళ్ళు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పొందలేకపోతారు. దాన్ని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఆల్రెడీ we can see in the different companies in different ways. So they are searching for job or they are getting many problems. They are searching for job in different ways in different countries. So that is called as a educated unemployment. Next one, technical unemployment. Technical unemployment means when there is a economy increasing of technical position in the fields of the primary, secondary and tertiary sector, but remaining peoples are getting the unemployment. ఎప్పుడైతే సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మిషనరీస్ వస్తాయో, కాబట్టి 10 మంది చేసే పని ఒక మిషన్ చేస్తూ ఉంది కాబట్టి ఆ 10 మంది ఉద్యోగిత కోల్పోతూ ఉంటారు. దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఏ ఎఫెక్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్. So we are providing a tractor in agriculture sector, a machineries in agriculture sector, but we are sending more the people to getting unemployment position. It is called as a technical unemployment. Next one, structural unemployment. నిర్మాణ సంబంధమైన నిరుద్యోగిత అంటారు. నిర్మాణ సంబంధమైన నిరుద్యోగిత, టెక్నికల్ unemployment. What is the meaning of technical unemployment? What is the meaning of structural unemployment? అంటే వ్యవస్థలో ధరల్లో వచ్చే మార్పుల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతూ ఉంటుంది. అండర్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్ ఈస్ ఏ అల్ప నిరుద్యోగిత అంటారు. కొంతమంది క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వాళ్ళు పొందే జాబు చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పిహెచ్డి హోల్డర్, దే ఆర్ గెటింగ్ వెరీ క్లర్క్ జాబ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. వీటిని ఘర్షణ నిరుద్యోగిత అంటారు. ఇట్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఒక ఉద్యోగిత లభిస్తూ ఉంది, ఆ లభించే కాలంలో ఉద్యోగిత చేస్తూ ఉంటాడు, తర్వాత కాలంలో ఉద్యోగం కోల్పోతాడు. ఆ కోల్పోయే సందర్భంలో మరొక ఉద్యోగం కొరకు వాడు సర్చ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి పోయినటువంటి ఉద్యోగిత రేపు పొందే ఉద్యోగితకు మధ్య గల కాలం ఉంటుంది. ఆ కాలాన్ని ఏమంటామంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డేంజరస్ అన్ఎంప్లాయ్మెంట్ అమాంగెస్ట్ ఆల్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైప్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ వన్, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, disguised unemployment, seasonal unemployment, cyclical unemployment, educated unemployment, technical unemployment, structural unemployment, under unemployment and frictional unemployment. These are the types of the unemployment. Is very very important in the examination point of view. They are going to the definitions of these type of the unemployment. అంటే ఇక్కడున్న నిరుద్యోగిత పైన మాత్రమే డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు. ఈ నిరుద్యోగిత అంటే ఏంది, ఆ బహిరంగ నిరుద్యోగిత అంటే ఏంది, ప్రత్యయ నిరుద్యోగిత అంటే ఏంది, వ్యవసాయ రంగానికి వర్తించే నిరుద్యోగిత అంటే ఏంది, అదేవిధంగా అల్ప ఉద్యోగిత అంటే ఏంది, ఘర్షణ నిరుద్యోగిత అంటే ఏంది, సాంకేతిక నిరుద్యోగిత అంటే ఏంది, విద్యా సంబంధ నిరుద్యోగిత అంటే ఏంది అనేది ఓన్లీ డెఫినేషన్స్ మేకింగ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. కంపల్సరీ కెన్ అబ్జర్వ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్స్ ఇన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. So it is one of the main employment and unemployment positions
You can read all this type of the unemployment position. So in the sectors of economy, we are going to the primary sector, secondary sector and tertiary sector, and also ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. దీనివల్ల ఈ మూడిట్లోకి వెళ్ళి అన్నిట్లోకి వెళ్ళి ఉద్యోగిత అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగిత మనం ఎప్పుడైతే పొందగలుగుతామో ఎకానమీ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగిత సంబంధమైనటువంటి అన్ని రకాల అంశాలు, ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, వాటి యొక్క అంశాలు, వాటి యొక్క కారకాలకు సంబంధించిన అంశాలు, ఉత్పాదకత, ఉత్పత్తి, అదేవిధంగా ఉద్యోగిత, నిరుద్యోగిత, వీటన్నిటిపైన మీరు గ్రిప్ సాధించినట్లయితే కంపల్సరీ మీరు మంచి మార్కులతో ఆర్జేసీ ఎగ్జామ్ మంచి రాసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిపైన పట్టు సాధించండి. ఈ టాపిక్ నుంచే మీకు 5-6 మార్క్స్ కవర్ కావడం జరుగుతుంది ఫ్రమ్ ది సోషల్ స్టడీస్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్. దీనిలో వాట్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగం అంటే ఏంది? సో 4 ఆప్షన్స్ హియర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిఫర్స్ టు మోస్ట్లీ ఇలిటరేట్స్, నిరక్షరాస్యులు కలిగి ఉంటారు. ల్యాండ్లెస్ లేబరర్స్, ఓల్డ్ మెథడ్స్ అండ్ ఆల్సో లెస్ ప్రొడక్షన్. అంటే నిరుద్యోగిత దీన్ని తీసుకుంటే వీళ్ళు ఎక్కువ నిరుద్యోగులు ఉంటారు కాబట్టి, వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి, మరి భూమి లేని నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళని మనం ఏమంటామంటే ల్యాండ్లెస్ లేబరర్స్ అంటారు. ఓల్డ్ మెథడ్స్ అంటే పాత పద్ధతిని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ టెక్నికల్ లెవెల్స్ ఇన్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్. అండ్ దానివల్ల వీళ్ళకు లెస్ ప్రొడక్షన్ వస్తుంది, ఉత్పత్తి చాలా తక్కువ వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్యూర్లీ ఇల్లిటరేట్స్, అంటే నిరక్షరాస్యత కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా పిలవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్, వ్యవస్థీకృత రంగం అనగానేమి అనే దాంట్లో మనకు 4 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి మోస్ట్లీ లిటరేట్స్, వీళ్ళు అక్షరాస్యత కలిగి ఉంటారు, కొంతవరకు ఎడ్యుకేషన్ కలిగి ఉంటారు, మరియు వీళ్ళకు హూ కెన్ రీడ్ అండ్ రైట్, రాయడానికి చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద పీపుల్ గోస్ టు ది ఆర్గనైజ్డ్ సెక్టార్. ఫార్మల్ ప్రాసెస్ అంటే నియమిత విధానంలో అనేక రకాల వస్తువులు ఉపయోగిస్తూ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని ఏమంటాం, ఫార్మల్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ న్యూ మెథడ్స్, నూతన పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే న్యూ టెక్నిక్స్ ఏవైతే ఉన్నట్లయితే వాటిని కూడా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తూ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ ఈజ్ మోర్, ఎక్కువ ఉత్పత్తి కొనసాగిస్తూ, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తి తీసుకురావడానికి టెక్నికల్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వాటిని ఉపయోగించుకొని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటారు. సో దిస్ సెక్టార్ కాల్డ్ యాజ్ ఏ ఆర్గనైజ్డ్ సెక్టార్. నెక్స్ట్ వన్ మనం కంపేర్ చేసుకుంటే, ఎంప్లాయ్మెంట్లో విషయంలో కంపేర్ చేసుకుంటే వ్యవస్థీకృత రంగం మరియు అవ్యవస్థీకృత రంగంలో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క జీడీపీ రేట్ ఏ విధంగా ఉంటుంది, మనకు చిన్న ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ద ఫస్ట్ వన్, ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ 8%, బట్ జీడీపీ ఈజ్ ఏ 50%. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ 92%, ద జీడీపీ ఈజ్ ఏ 50%. అంటే జీడీపీ అనేది 2 రంగాలలో కూడా సమానత ఉంది, కానీ ఉద్యోగితలో మాత్రం అసమానత అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆర్గనైజ్డ్లో ఓన్లీ 8% మాత్రం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్లో 92% అనేది మనకు ఎంప్లాయ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే వ్యవసాయ రంగంపై, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకే వస్తూ ఉంటారు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ కలిగి ఉండి, టెక్నాలజీ కలిగి ఉంటుంది, హై క్వాలిఫికేషన్ కలిగి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి జీడీపీ రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి కింద 4 ఆన్సర్స్ ఉంటాయి. 4 ఆన్సర్లో మనం ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్, నేచర్ హ్యాజ్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్. నేచర్ ఎక్కువ మొత్తంలో, ప్రకృతి కానీ మరి సహజత్వాలు కానీ ఎక్కువ మొత్తం ఆధారపడే కింది వాటిలో ఏ రంగం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏ రంగంలో ఎక్కువ నేచర్ కలిగి ఉంటారు, మరి ప్రకృతి పైన ఆధారపడిన రంగం ఏంది అనేది క్వశ్చన్ ఇది. దీంట్లో సర్వీస్ సెక్టారా, అగ్రికల్చర్ సెక్టారా, ఇండస్ట్రీ సెక్టారా, అది ఫ్యాక్టరీసా అంటే మనకు వచ్చేది తెలిసిన ఆన్సరమే. దాన్నే మనం ఏమంటాం అంటే అగ్రికల్చర్ సెక్టార్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డామినెంట్ రోల్ ఇన్ ద నేచర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాన్ ఇండికేటర్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది కంట్రీ. కాబట్టి జాతీయాన్ని లెక్కించేటప్పుడు మనకు ఎటువంటి ఇండికేటర్ ఉపయోగపడుతూ ఉంటుంది, దేన్ని బేస్ చేసుకొని జాతీయాన్ని లెక్కిస్తూ ఉంటాం అనేది ఇక్కడ మన క్వశ్చన్. దీంట్లో ఆన్సర్స్ 4 ఉంటాయి. ఒకటి జీడీపీ, ఇన్కమ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇన్కమ్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇన్కమ్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. ఈ 4గిట్లో దేనికి సమర్థిస్తుందంటే జీడీపీ రేట్ అనేది నేషనల్ ఇన్కమ్ బాగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేషనల్ ఇన్కమ్ అనేది
లెక్కించాలంటే మనకు ఒక దేశం యొక్క జాతీయతను లెక్కించాలంటే జీడిపి రేట్ చాలా ఇంపార్టెంట్. జీడిపి రేట్ ఈజ్ ఏ గ్రోత్ రేట్. ఏ దేశం అయితే జీడిపి రేటును ఎక్కువ మొత్తం లెక్కిస్తుందో దానే వృద్ధి రేటుగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఏ అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ అనదర్ వన్, హస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. హస్క్ అనేది దేనికి సంబంధించింది? పొట్టు అంటాం. హస్క్ అంటే పొట్టు. మనం వరి బియ్యం వేసిన వడ్లు వేసిన తర్వాత మనకు పొట్టు వస్తూ ఉంటుంది, ఒకవైపు మన రైస్ వస్తూ ఉంటుంది. హస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. హస్క్ అనేది ఏ రకమైన వస్తువు అంటాడు? ఫైనల్ గూడా, లేదా అన్ఫినిష్డ్ గూడా, లేదా ఇంటర్మీడియట్ గూడా. నెక్స్ట్ వన్, ప్రైమరీ గూడ్. సో ఆన్సర్ ఈజ్ ఏ దట్ ఈజ్ ఇంటర్మీడియట్ గూడ్. దట్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ గూడ్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హస్క్. నెక్స్ట్ వన్, ద జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2010-11. 2010-11లో జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుంది? దట్ ఈజ్ ఏ 9%, 9.32%, 9.2%, 9.23%. కాబట్టి 2010-11లో మనకు జీడిపి రేట్ గ్రోత్ ఏ విధంగా ఉందో ఆల్రెడీ మనకు బుక్స్లో లభిస్తూ ఉంటుంది దీని ఆన్సర్. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఏ 9.32. దట్ ఈజ్ ఏ ఆన్సర్ ఫర్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2010-11. సో ఇన్ డాష్ సెక్టార్ ప్రొడక్షన్ రోజ్ బై మోర్ దాన్ 14 times వైల్ ఎంప్లాయ్మెంట్ రోజ్. కాబట్టి ఏ సెక్టారు 14 రేట్ల కంటే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ అనేది? ఎందుకు ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది, మరి దేంట్లో పెరుగుతూ ఉంటుంది? మనకు ఆన్సర్స్ ఇక్కడ నాలుగు ఆన్సర్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటేమో సెకండరీ, రెండవది ఎంప్లాయ్మెంట్, మూడవది సర్వీసు, నాలుగవది ప్రైమరీ. కాబట్టి ఆన్సర్ అనేది మనకు సర్వీస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. 14 times బాగా పెరిగింది కంపేర్ టు అదర్ సెక్టార్స్. నెక్స్ట్, ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్ సెక్టార్ బట్ ద కంట్రిబ్యూషన్ దట్ ద మాస్ మేక్ ఈజ్ వెరీ మినిమల్. కాబట్టి ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు కానీ ఉత్పత్తి చాలా తక్కువ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏ రంగం అది? సెకండరీ సెక్టారా, అగ్రికల్చర్ సెక్టారా, పబ్లిక్ సెక్టారా, మరియు అదేవిధంగా టెరిషియరీ సెక్టార్? అంటే మనకు ఆన్సర్ ఈజ్ ఏ అగ్రికల్చర్ సెక్టార్. అంటే మ్యాక్సిమం నెంబర్స్ ఎక్కువ మంది ఆధారపడే రంగమే వ్యవసాయ రంగము. మరి దాని నుంచి వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువ ఉంది కాబట్టి మన అగ్రికల్చర్ సెక్టారు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిస్గజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నోన్ యాజ్. అంటే తెలుగులో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత క్రింది వాటిలో దేనికి సంబంధం కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్. దాంట్లో అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, బోత్ ఏ అండ్ బి, లేదా లాస్ట్ది ఏది కాదు, నన్ ఆఫ్ ది అబోవ్. సో దీంట్లో ఆన్సర్ అనేది మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది తక్కువ భూమి పైన ఆధారపడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు, లేదా డిస్గజ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అనదర్ వన్, దిస్ సెక్టార్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ 1973. 1973లో ఏ సెక్టార్ ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనేది మనకు క్వశ్చన్ అది. దానికి సంబంధించి ఆన్సర్స్ 4 ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ సెక్టారా, సర్వీస్ సెక్టారా, పబ్లిక్ సెక్టారా, లేదా అగ్రికల్చర్ సెక్టారా? అంటే మనకు మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ ఏ అగ్రికల్చరల్ సెక్టార్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, multiple choice questions and also 1 mark question and 2 mark questions, including in the employment and also unemployment sectors. Ideas of development and per capita, it is one of the main lesson for the RGS examination purpose. So it's a useful to also for competitive examination purpose. Ideas of development and per capita. So first of all, development of goals of different categories of persons. So development of goals for different categories of the persons. Some persons have the different goals in their livelihood. So for this purpose they are going to the for the purpose of works and also getting the some goals. So for example, we are going to the 2 types of the categories. First one, category of a person, second one developmental goals. 2 రకాలు తీసుకోవచ్చు ఇక్కడ. ఏంటంటే కూడా ఒక వన్ సైడ్ ఏమో పర్సన్ తీసుకుంటాం, రెండో సైడ్ ఏమో గోల్స్ తీసుకుంటాం. So what are the goals keeping by the persons in their lives? That's called as a category of person and also developmental goals. First one, landless rural laborers. The landless rural laborers, what are the main aim of them? So that is a more days of work at villages. అంటే విలేజ్ లెవెల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో భూమి లభించదు కాబట్టి ఎక్కువ రోజులు పని ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరంటే ల్యాండ్లెస్ రూరల్ లేబర్స్. Second one, prosperous farmers. So they are better to landless laborers.
they have more lands and they are cultivating more lands and getting the more profits. So they are going to the higher income peoples in the rural areas. That is a prosperous farmers and also higher income. Third category is a rural women. So in rural women they have own land and getting the more fertility lands and also getting the more money from that structured lands. That's called as a rural women structure on the land. Next one, urban unemployed youth. Urban unemployed youth, that goes to the unemployment position is very high in the society, so that people searching for job, they wanted to aspiring better jobs. So it is one of the main of the goal of the unemployment persons in the economy. Next one, an Adivasis from mining. So some peoples are living in the hill areas, living in the mountain areas. They are wanted to go getting the more production from the environment. So the total lives depend upon ఓన్లీ ఎన్విరాన్మెంట్. అంటే ఆదివాసీలు ఎక్కువ మొత్తంలో కొండ జాతి వాళ్ళు కానీ, అదేవిధంగా లంబాడి తెగలు కానీ, అదేవిధ రకాల తెగలందరూ కూడా ఈ హిల్ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పర్యావరణం నుంచి అనేక రకాల వస్తువులను, అనేక రకాల పండ్ల పళ్ళను సేకరించి వాటి మార్కెట్లో అమ్మేసి ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. ఇట్ ఈస్ దేర్ గోల్స్. ఇది వారి యొక్క లక్ష్యంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వన్ సైడ్ కేటగిరీ ఆఫ్ ఎ పర్సన్ and second side is a developmental goals. So anyhow a person compulsory have the one category and they are getting the some goals and satisfy their wants. It is a main important development of the goals of different categories of persons in the economy. It is a main important. So there is a figures. So figures here already it denotes about that the important persons are they wanted to getting the more goods here. It is one figure showing that. And second figure, it is agricultural women and also some important persons are getting the pensions and some persons are working in the different fields. It is one of the main figure depend upon the village economy. కాబట్టి విలేజ్ ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల వృత్తుల్లో వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు, అనేక రకాల ఆదాయాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇది దీన్ని ఏమంటాం అంటే డెవలప్మెంటల్ గోల్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. మరి వివిధ రకాల దేశాలను ఏ విధంగా విభజించవచ్చు. సో హౌ టు కంపేర్, ఏ విధంగా మనం వాటిని విభజన చేయవచ్చు, ఏ విధంగా భేదాన్ని కల్పించవచ్చు. అవి దేశాలు కావచ్చు, లేకుంటే ఒక దేశంలో రాష్ట్రాలు కావచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ డెవలప్డ్ బై ది వరల్డ్ బ్యాంక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 బై ద రిపోర్ట్ ఆఫ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. అంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ WDR, World Development Report brought by the World Bank to classify countries in year 2017. 2017 సంవత్సరంలో వాళ్ళ యొక్క దేశాలలో సంపాదించే ఆదాయాన్ని బట్టి ఆ కంట్రీస్ను 3 రకాలుగా మనం ప్రపంచంలో విభజించారు. వాటిని ఒకటి HIC అంటారు. ఫస్ట్ కేటగిరీ HIC, హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్. హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ కేటగిరీ. So their per capita income above US dollar, it is a symbol of dollar, US American dollar, to 12,055. Above $12,055 goes to the developed countries in the world. So for example, here is developed countries, the blue one showing that developed countries figures, and Australia developed country figure, North America and also some important European countries also containing of the high developed countries. Second one MIC, middle income countries, all developing countries, the between US dollars 996 to 12,055. It is one of the second category to denote that MIC, that is called as a middle income countries. So in these middle income countries like India, the orange zone called as a middle income countries. ఆరెంజ్ జోన్లో కనిపించే దేశాలన్నీ కూడా మధ్యాదాయ దేశాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మూడో కేటగిరీ LIC, లో ఇన్కమ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో బాగా వెనుకబడ్డ దేశాలు ఉంటాయి కొన్ని. ఆ దేశాల యొక్క ఆదాయం ఎంత ఉంటుందంటే బిలో US dollar 995. అంటే 995 కంటే తక్కువగా ఇన్కమ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు. మనకు కనిపించిన రెడ్ డాట్స్ అన్నీ కూడా ఈ లోయర్ ఇన్కమ్ కంట్రీస్ కిందకే వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కేటగిరీ కంపారిజన్ ఆఫ్ ది కంట్రీస్ యాజ్ పర్ క్యాపిటల్ GDP. అంటే ఒక దేశంలో లభించే తలసరి ఆదాయము
అదేవిధంగా స్థూల దేశీయ ఉత్పత్తి ఆధారంగా దేశాలను ఈ విధంగా విభజిస్తూ ఉంటారు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా ఎక్కువ మొత్తంలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇది మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే కేటగిరీ మనం గుర్తుపెట్టుకోవాలి, హెచ్ఐసి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇన్కమ్ గుర్తుపెట్టుకోవాలి, ఎంఐసి గుర్తుపెట్టుకోవాలి, బిట్వీన్ తీసుకోవాలి, ఎల్ఐసి గుర్తుపెట్టుకొని ఇక్కడ బిలో 995 తీసుకుంటే చాలా గుర్తుండిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పర్పస్ ఇన్ ఆర్జీసీ. అండ్ సెకండ్ వన్, ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ది 3 స్టేట్స్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో బీహార్. ఈ 3 రకాల స్టేట్లు మనం తీసుకున్నాం. 3 రకాల్లో పర్ క్యాపిటల్ పరంగా కావచ్చు, లేదా పర్ క్యాపిటల్ ర్యాంక్ పరంగా కావచ్చు, లేకుంటే హెచ్డిఐ ర్యాంక్ పరంగా కావచ్చు. కానీ ఈ 3 స్టేట్లు 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యాజ్ పర్ క్యాపిటల్, యాజ్ పర్ ఎంప్లాయ్మెంట్, యాజ్ పర్ హెచ్డిఐ ర్యాంకు. సో హియర్ హర్యానా ఈజ్ ఎ పర్ క్యాపిటల్ 2.15 and also Himachal Pradesh 1.82 and Bihar 0.66. The highest position goes to the per capita 2.15, that is a Haryana. And compared to Bihar, Haryana getting the high per capita income, that is a $2.15. Next one, per capita rank. The highest position goes to rank 7th rank, the lowest position goes to 33 rank. It is a per capita rank between the Haryana and also Bihar. Next one, as per HDI, Human Development Index. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అంటారు. అంటే మానవ అభివృద్ధి సూచిక అంటే అనేక రంగాలలో వ్యక్తులు లభించేటువంటి ఆదాయము, అదేవిధంగా అక్షరాస్యత, స్థూల దేశీయ ఉత్పత్తి ఆధారంగా దేశాలను మరి మానవులు విభజిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇక్కడ హర్యానా 9th ర్యాంక్ వచ్చేసింది, హిమాచల్ ప్రదేశ్ 3rd ర్యాంక్ వచ్చేసింది, బీహార్ 21 ర్యాంక్ వచ్చేసింది. అంటే ద హైయెస్ట్ పొజిషన్ గోస్ టు ది హిమాచల్ ప్రదేశ్. సో ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ వన్. So these are countries as per country wide, the states very totally betterment of the per capita HDI per capita rank goes to the Himachal Pradesh and Haryana. The lowest position goes to the Bihar. So it is income and other criteria to deciding the developing and underdeveloped states in India. Next one, public facilities. So these facilities very important for provision of the peoples. So the people of any country, they are wanted to take public facilities from the government sector. The main aim of the government to giving the welfare to the people. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి. సో దీస్ ఫెసిలిటీస్ ఆర్ యూజింగ్ బై ద పీపుల్, వెరీ ఇంపార్టెంట్ ఫెనామినన్ ఫర్ దెమ్. వితౌట్ దీస్ ఫెసిలిటీస్ దే క్రిటిసైజ్ ద గవర్నమెంట్ సెక్టార్. ప్రభుత్వ రంగాన్ని ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ నెసరీ facilities giving by the government sector to the people, for the people of welfare purpose they are giving these facilities. The first one, electricity is more important facility giving by the government sector to the people. Second one, schools, providing schools. Next one, librarian and also parks, recreation clubs. So what is the recreation clubs here? The recreation clubs means it is one of the voluntary organizations maintained by the public and private sector. It is one of the service motto. So the service motto purpose, the government sector and private sector establishment of the many organizations to maintain the recreation clubs. Next one, clubs also one of the voluntary positions. Next, toilets, transport, sanitation. These are 9 points are giving by the government sector. The last important, PDS is a very very important provision given by the government sector to the people welfare. PDS means public distribution system. So this public distribution system means the low priced goods compulsory distributing by the government sector. అంటే తక్కువ ధర గల వస్తువులను ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా పంపిణీ చేస్తూ ఉంటుంది. దాన్నే పీడిఎస్ అంటారు, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. సో ఎఫ్సిఐ ఒకటి ఉంది, మన సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంటుంది. ఈ సంస్థ రైతులు పండించే అనేక రకాల వస్తువులను ఎక్కువ ధరల కొనుగోలు చేసి వాటిని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోర్ చేసినటువంటి వస్తువులు, అనేక రకాల వస్తువులను ఈ బిలో పావర్టీ లైన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ ధరకు లేదా ఫ్రీ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అని ఏమంటామంటే పీడిఎస్ ప్రోగ్రామ్ అంటారు, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రోగ్రామ్ అంటారు. దే ఆర్ ప్రొవైడింగ్ రైస్, జావర్, వీట్
and also oils, different goods for the helping to the poor section. This called as a PDS programs. So these are all only establishment programs, but it is one of the continuous program taken by the public sector to the people. It is called as a public facilities. The important question from here, PDS is also one important question. They are asking question paper, expansion of PDS. PDS means public distribution system. Next one, human development report, HDI, human development report, HDR, and announced HDI, human development index. అంటే ఒక దేశ మానవులకు సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా ఉంది అనే దానికి చర్చ జరిగినప్పుడు ఈ HDI అనేది ముందరకు వచ్చేసింది. 1990sలోనే దీనిపైన చర్చ ప్రారంభం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో UNDP అనే సంస్థ ఈ ప్రతి సంవత్సరం కూడా HDIని లెక్కిస్తూ ఉంటుంది. అంటే మొట్టమొదటిసారిగా UNDP వారు 1990లో ఈ HDI ర్యాంకును ప్రవేశపెట్టారు. దాంట్లో పాల్గొన్న ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. దాంట్లో ఆయన ఎవరంటే మహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్తతో పాటుగా UNDP సహకారంతో ప్రపంచంలోని దేశాలను వాళ్ళ యొక్క 4 అంశాలు తీసుకొని మొత్తం లెక్కించారు. ఆ అంశాల పరంగా దేశాలు అభివృద్ధి చెందినవే, అభివృద్ధి చెందలేవా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ HDI చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దెర్ ఈజ్ ఏ 4 ఫ్యాక్టర్స్, 4 రకాల కారకాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, రెండవది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, మూడవది లిటరసీ రేట్, నాలుగవది గ్రాస్ నెట్ అటెండెన్స్ రేషియో. ఈ 4 అంశాల పరంగా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని, ఒక దేశ యొక్క అభివృద్ధిని, ఒక దేశం యొక్క వృద్ధి రేటును బాగా నమోదు చేస్తూ ఉంటారు. సో దే ఆర్ టేకింగ్ 4 స్టెప్స్. పర్ క్యాపిటల్ మీన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ మీన్స్ so that is the average income getting by people in period of time, that's called as a per capita income. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు లభించే సగటు ఆదాయాన్ని మనం తలసరి ఆదాయం అంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. దీన్ని GDP రేట్లో వాళ్ళు కొలుస్తూ దాన్ని తీసుకుంటారు. రెండవది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, అంటే ద పీపుల్ హూ ఆర్ యావరేజ్ ఏజ్ లివింగ్ ఇన్ యావరేజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తున్నాడో తెలిపేదాన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటారు. దీని ఆధారంగా కూడా లెక్కిస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడవది లిటరసీ రేట్, ద పీపుల్ హూ ఆర్ రీడ్ అండ్ రైట్ అబోవ్ 7 and 7 years, ఇట్స్ కాల్డ్ యాజ్ లిటరసీ రేట్ అంటారు, అక్షరాస్యత రేట్ అంటారు. ఎవరైతే ఒక వ్యక్తి 7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చదవడానికి రాయడానికి వచ్చే వారందరినీ లెక్కించే సూచికనే ఈ అక్షరాస్యత రేటు అంటారు. దాని పరంగా కూడా దేశాన్ని విభజిస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రాస్ నెట్ అటెండెన్స్ రేషియో అంటారు, అంటే స్థూల నమోదు నిష్పత్తి అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక క్లాస్లో ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది చివరి వరకు ఉండగలుగుతున్నారు, వాళ్ళ యొక్క అటెండెన్స్ రేషియో ఏ విధంగా ఉంది. అంటే ఇట్స్ టేకింగ్ ఓన్లీ 9th and 10th class students. So this is called as a gross net attendance ratio. So these 4 components are including in the Human Development Index as per the Human Development Report and provision by the WDR and also UNDP. So here, for example, there is indicators of the 4 per capita income, life expectancy at birth, literacy rate and gross net attendance. So here, so they were taking the 2 important values, maximum value and also minimum value. అంటే గరిష్ట విలువను మరి కనిష్ట విలువను తీసుకుంటాము. అంతకంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ 2 అంశాలు తీసుకొని ఒక దేశం యొక్క అభివృద్ధి రేటును బాగా కొలుస్తూ ఉంటారు. పర్ క్యాపిటల్ ఎంత ఉండాలి మ్యాక్సిమం అంటే $40,000 ఉండాలి, మినిమం $100 ఉండాలి. $100 కంటే తక్కువ ఉంటే దట్ కంట్రీ గోస్ టు ది అండర్ డెవలప్డ్ కంట్రీ. అబోవ్ $100 కంటే ఎక్కువ ఉంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు, 40 కంటే ఎక్కువ ఉంటేనేమో హైయర్ డెవలప్డ్ కంట్రీ అంటారు. నెక్స్ట్ వన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మ్యాక్సిమం 85 years ఉండాలి ఒక వ్యక్తి జీవితకాలం, మినిమం 25 years అన్న కంపల్సరీ అది జీవించి ఉండాలి. అంతకంటే తక్కువ జీవిస్తే ద ఫెయిలింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టార్స్ ఇన్ దేర్ కంట్రీస్. నెక్స్ట్ లిటరసీ రేట్ అనేది మ్యాక్సిమం కంపల్సరీ అందరూ చదవడం రాయడానికి కలిసి ఉండాలి, 100% రావాల్సిందే, దాంట్లో మినిమం వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ గ్రాస్ నెట్ అటెండెన్స్ రేషియో అనేది 100% ఉండాలి, దీంట్లో కూడా మినిమం వాల్యూ 0 ఉంటుంది. ఈ విధంగా లెక్కిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా లెక్కించినప్పుడు మనకు ఏ దేశం అయితే ఎక్కువ వెనుకబడి ఉంటుందో ఆ దేశం అండర్ డెవలప్డ్ కంట్రీ కిందకి వస్తూ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేకింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ HDI అని అడుగుతారు క్వశ్చన్. అంటే మానవ అభివృద్ధి సూచికలను కొలవడానికి ఎటువంటి సూచికలు ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఈ 4 గుర్తుపెట్టుకుంటే, ఈ 4లో ఒకటి స్కిప్ చేస్తారు, 3 ఇస్తారు.
ఆ మూడిట్లో మనకు గుర్తుపట్టాలి. అంటే ఇక్కడ కంపల్సరీ పర్ క్యాపిటల్ తీసుకోవాల్సిందే, అంటే తలసరి ఆదాయం తీసుకోవాల్సిందే, అదేవిధంగా ఆయు ప్రమాణం తీసుకోవాల్సిందే, అక్షరాస్యత రేటు తీసుకోవాల్సిందే, స్థూల నమోదు నిష్పత్తి కూడా తీసుకోవాల్సిందే. ఈ 4 గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ హెచ్డిఐ. సో హియర్ కంపేరింగ్ ఆఫ్ ద హెచ్డిఐ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఒక చార్ట్ మనకు కనపడతా ఉంటుంది. ఈ చార్ట్లో మనకి ఏం కనపడతా అంటే దెర్ ఈజ్ ఏ 6 కంట్రీస్ కంటైనింగ్ ఆఫ్ దీస్ 4 ఫెనామినన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, అదేవిధంగా మయన్మార్, అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్. ఈ దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఎక్కువ ఉంది, లిటరసీ రేట్ ఏ విధంగా ఎక్కువ ఉంది, ఏ దేశం తక్కువ ఉందని కంపేర్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ద ఫస్ట్ శ్రీలంక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. దట్ ఈస్ ఏ $11,326 పర్ యానం గెట్టింగ్ బై ద పీపుల్ ఇన్ శ్రీలంక. అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశంలో చాలా పర్ క్యాపిటల్ ఉందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పర్ క్యాపిటల్ $6,386 per year. So it is one of the main drawback of the per capita to getting by India compared to Sri Lanka. శ్రీలంకతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి ఈ పర్ క్యాపిటల్ చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. కాబట్టి వెరీ లెస్ తీసుకుంటే మనకు బాగా నేపాల్ చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ $2,471 per annum గెటింగ్ బై ద పీపుల్ ఇన్ ద నేపాల్ కంట్రీ. కాబట్టి నేపాల్ కంట్రీ చాలా తక్కువ ఉంది. కాబట్టి హైయెస్ట్ మాత్రం శ్రీలంక, లోయెస్ట్ మాత్రం నేపాల్ కంట్రీ వస్తుంది యాజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. అంటే ఆయు ప్రమాణం ఏ విధంగా ఉంది. ద హైయెస్ట్ మనకు ప్రమాణం తీసుకుంటే దేశాలలో మనకు ఎక్కువ శ్రీలంకనే కనిపిస్తూ ఉంటుంది. 75 years అబోవ్ అక్కడ ఒక వ్యక్తి జీవితకాలం కనిపిస్తూ ఉంది. మరి తక్కువ తీసుకుంటే మనకు వచ్చే దేశాలు తీసుకుంటే 66.6% పాకిస్తాన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చేదేమో శ్రీలంక వస్తుంది, మరి లాస్ట్ తీసుకుంటేనేమో పాకిస్తాన్ వస్తుంది. ఇండియా మాత్రం 68.8 నెలలు మాత్రం వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఇది ఇండియా యొక్క జీవిత సగటు కాలం అని చెప్పొచ్చు. నెక్స్ట్ లిటరసీ రేట్ తీసుకుంటే ద హైయెస్ట్ పొజిషన్ గోస్ టు ది మయన్మార్. మయన్మారు ఎక్కువ మొత్తంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వెరీ లీస్ట్ తీసుకుంటేనేమో మనకు వచ్చేది బంగ్లాదేశ్. మన దేశం తీసుకుంటే 74.04 కనిపిస్తూ ఉంటుంది. ఈ 74.04 అనేది మన దేశం యొక్క అక్షరాస్యత రేటు. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ తీసుకుంటే హెచ్డిఐ ర్యాంకులు తీసుకుంటే ది హైయెస్ట్ పొజిషన్ గోస్ టు ది శ్రీలంక. 76 ర్యాంక్ ఉంది మన శ్రీలంక. మన దేశం తీసుకుంటే 130 ర్యాంక్ ఉంటుంది. ద లాస్ట్ పొజిషన్ గోస్ టు ది పాకిస్తాన్ 150 ర్యాంక్. అంటే ఈ ర్యాంకు తక్కువ ఉంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నట్లు. కాబట్టి మన దేశం 2017లో 130 ర్యాంక్ ఉంది. కానీ ఇప్పుడు 2019-20లో మనం 129 ర్యాంకు వెళ్ళిపోయినాం. అంటే 129 ర్యాంకు మనం బెటర్మెంట్గా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండికేటర్ టు డెవలపింగ్ కంట్రీ ఆర్ నియర్ టు ది డెవలప్డ్ కంట్రీ ఫ్రమ్ ద ఇండియా సైడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డాటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఆల్సో ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. డాటా ఫ్రమ్ 2017 అకార్డింగ్ టు ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఈ యూనిట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, వాటి యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా మనం గుర్తుపట్టాలి, ఏ విధంగా వాటిని మనం చేంజ్ చేయాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. హియర్ ఇక్కడ చూసుకుంటే మనకు హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఇండికేట్ ద డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. హెల్త్ కానీ మన న్యూట్రిషనల్ స్టేటస్ కానీ ఒక ఇండికేట్ చేయాలంటే మనం దేని తీసుకుంటాం అనేది ఇక్కడ అనిపించింది. ఒకటేమో రిలీజియన్ తీసుకుంటామా, క్యాస్ట్ తీసుకుంటారా, స్టేటస్ తీసుకుంటారా, మరి రీజియన్ తీసుకుంటారా. అంటే ఒక దేశం యొక్క ఆహార భద్రత కానీ, ఒక దేశం యొక్క ఆరోగ్య భద్రత కానీ దేని బట్టి తీసుకుంటాం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి రిలీజియన్ అంటే మతాధారం కాదు, క్యాస్ట్ అంటే కులాధారం కాదు, స్టేట్ అంటే హోదా ఆధారం కాదు. దేని ద్వారా తీసుకుంటాం అంటే ఆన్సర్ ఈజ్ 4th one, దట్ ఈజ్ ఏ రీజియన్. అంటే ప్రాంతాన్ని బట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఏ 4th one. సెకండ్ వన్, ప్రొవిజన్ ఈజ్ ది ఓన్లీ ఆఫ్ ఇంప్రూవింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఫర్ ఆల్. సో ఇక్కడ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ బాగా ప్రొవిజన్ కావాలంటే మనకి ఎవరు కావాలి, ఫర్ ఆల్ కావాలంటే మళ్ళీ ఎవరికి, పబ్లికా, పీపులా, లీడర్స్ అండ్ గవర్నమెంటా. ఇక్కడ 4 ఇచ్చాడు, పబ్లిక్ ఆర్ పీపుల్ ఆర్ లీడర్స్ ఆర్ గవర్నమెంట్. ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ వన్, దట్ ఈజ్ ఏ పబ్లిక్. వెన్ దెర్ ఈజ్ ఏ పబ్లిక్ ఇంప్రూవింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రొవిజన్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టార్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ది public is a answer in this question.
నెక్స్ట్ వన్, ఈజ్ ఇండీడ్ ఏ కాంప్లెక్స్ ఫెనామినన్. దీంట్లో ముఖ్యమైన ఫెనామినన్ ఏముంటుంది? కాబట్టి దాంట్లో డెవలప్మెంట్ ఉంటుందా, నాన్ డెవలప్మెంటా, ఫుడ్డా, ఆర్ ఏది కాదా అనే ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో ఏది తీసుకుంటాం? విచ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫెనామినన్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద పీపుల్ ఇన్ కంట్రీ. ఒక దేశం యొక్క అభివృద్ధి రేటును ఏ విధంగా తీసుకుంటాం? వాట్ ఇస్ ద మెయిన్ కాంప్లెక్స్ ఫెనామినన్ టేకన్ బై ద పీపుల్ ఆఫ్ కంట్రీస్. దట్ ఈస్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఏ నాన్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్, ఫుడ్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్, నాన్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ ఏ డెవలప్మెంట్. అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. ఒక దేశం యొక్క అభివృద్ధి రేట్ అనేది ఆ దేశం యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఎ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నౌ ఇండియా ఈజ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ డాష్ ఇన్కమ్ కంట్రీ. మనం ఇప్పుడే చెప్పుకున్నాం హెచ్ఐసి, ఎంఐసి, జిఐసి అని చెప్పుకున్నాం. మళ్ళీ ఈ అన్ని 3 రకాల అంశాలలో ఇండియా అనేది దేనికి సంబంధించింది? హైయర్ ఇన్కమ్ కంట్రీ, లో ఇన్కమ్ కంట్రీ, హైయెస్ట్ ఇన్కమ్ కంట్రీ, మిడిల్ ఇన్కమ్ కంట్రీ అనేది ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. దాంట్లో అందరికి తెలిసిన ఆన్సర్ ఏంటంటే ఎక్కువగా మిడిల్ ఇన్కమ్ కంట్రీగా పెడుతూ ఉంటారు. అదే ఆన్సర్. ఎందుకంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మధ్య ఆదాయ గల దేశాలలో మాత్రమే మన దేశం ముందుంది, కానీ హయ్యర్ డెవలప్మెంట్ కంట్రీ అయితే కాదు. కాబట్టి దట్ ఆన్సర్ ఈజ్ ఏ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. దట్ ఈజ్ ఎంఐసి కేటగిరీ అండర్ గోయింగ్ టు ది ఇండియా ఈక్వల్ టు సమ్ డెవలప్డ్ కంట్రీస్. దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఏ థర్డ్ వన్. డాష్ హ్యాస్ ది లోయర్ జెండర్ బయాస్. ఇక్కడ జెండర్ బయాస్ ఏది తక్కువగా ఉంది? ఏ రాష్ట్రం తక్కువగా ఉంది ఫ్రమ్ ఇండియా తీసుకుంటే ఏ రాష్ట్రం జెండర్ బయాస్ తక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు అండ్ ఆల్సో హిమాచల్ ప్రదేశ్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ జెండర్ బయాస్ అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కడ తక్కువగా ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఏపీ, కేరళ, తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్. Gender bias nothing but it is one of the sex ratio and also another bias, that is a differences between men and women. So the lowest gender bias, the differences between women and men, lowest is goes to the Himachal Pradesh. So that is a answer is a fourth answer, Himachal Pradesh, also one of the main answer for the lower gender bias in India. Next one, Himachali dash expect their daughters to work outside home after marriage. So Himachali means the people of women in Himachali. అంటే హిమాచల్ ప్రదేశ్లో నివసించే స్త్రీ, దాన్ని వాళ్ళని ఏమంటామంటే హిమాచలి అంటారు. కాబట్టి హిమాచలీలో ఉన్నటువంటి ఉమెన్స్ ఏ విధంగా వాళ్ళకి డాటర్స్ కావాలని కోరుకుంటారు, ఒక మ్యారేజ్ తర్వాత, వివాహం తర్వాత వాళ్ళకి డాటర్స్ ఏ విధంగా కావాలని కోరుకుంటారు. కాబట్టి అక్కడ హిమాచలి డాష్ ఎక్స్పెక్ట్ దేర్ డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్. మదర్స్ కోరుకుంటారా, ఫాదర్స్ కోరుకుంటారా, సిస్టర్స్ కోరుకుంటారా, బ్రదర్స్ కోరుకుంటారా అంటే మదర్స్ కోరుకుంటూ ఉంటారు. సో ఏ మదర్ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ దేర్ డాటర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మ్యారేజ్ దే విల్ గో టు డిఫరెంట్ సెక్టార్స్ ఫర్ డూయింగ్ జాబ్స్. అంటే ఏదైనా ఒక పని చేసుకుని జీవించగలుగుతారనే నమ్మకము అక్కడ హిమాచల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మదర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. So it is one of the main positive thing from the women's side in Himachal state. Next one, the Kudamkulam power project in. So where it was or where it is now? Kudamkulam, one of the main uranium power project located which state? The Kudamkulam power project, it is one of the main relation between USSR and also India. ఇండియా భారతదేశం రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశంలోనే ఒక ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దానిపైన అనేక రకాల పర్యావరణ ఉద్యమాలు కూడా చేశారు. అటువంటి ఆ ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ఆర్ తమిళనాడు. సో ఫ్రమ్ దీస్ 4 ఆప్షన్ ఆన్సర్ ఈజ్ ఏ తమిళనాడు. సో తమిళనాడు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ developing state in India. So the project locating in the place of the Tamil Nadu Kudankulam district. So it is one of the main important power project using of the uranium of this country. Resources are used by these countries India and Russia. So Kudankulam power project అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబడుతుంది, దీని మీద అనేక క్వశ్చన్స్ ఉంటాయి.
So what are the revolutions come under the Kudankulam project? So what are the main important investment on the Kudankulam project? What are the main important relations between two countries? So these are framing questions depend upon the Kudankulam project. It is located in only Tamil Nadu. Next one, if women are engaged in paid work, then income. If women are engaged in paid work, the income. కాబట్టి దీంట్లో 4 మనకు ఆప్షన్స్ ఉంటాయి. డిక్రీజెస్, నో చేంజ్, ఇంక్రీజెస్ అండ్ డబుల్డ్. ఒకవేళ ఉమెన్కి ఇట్లా ఇన్కమ్ సంపాదించినట్లయితే ఆ కుటుంబాలు ఏ విధంగా ఉంటాయనేది ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇఫ్ ఉమెన్ ఆర్ ఎంగేజ్ ఇన్ పెయిడ్ వర్క్, ద ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది. సో కాబట్టి సమ్ ఇంపార్టెంట్ హౌసెస్ ఆర్ గోయింగ్ టు ది పీపుల్స్ ఆర్ వర్కింగ్ డిఫరెంట్ ప్లేసెస్ బట్ దే ఆర్ గెటింగ్ మోర్ ఇన్కమ్స్ కంపేర్డ్ టు మెన్. సో వెన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇన్కమ్? ఒక స్త్రీకి ఇట్లా మనకు బయట పనిచేసినట్లయితే, అవుట్ సైడ్లో పనిచేసినట్లయితే, అనేక రకాల వేతనాలు పొందినట్లయితే ఆ కుటుంబాలు ఏ విధంగా ఉంటాయి, లేకుంటే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే దట్ ఆన్సర్ ఈజ్ ఏ ఇంక్రీజెస్. ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, కుటుంబ పరిస్థితి బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ వన్, లిటరసీ రేట్ ఆఫ్ పంజాబ్ ఇన్ 2011. 2011లో అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉండేది పంజాబ్లో? పంజాబ్ యొక్క అక్షరాస్యత రేటు ఎంత 2011లో? ఇక్కడ 2 క్వశ్చన్ మనం అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ 2011? 2011లో భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అంటే 74.04% అని చెప్తాం. అట్లా పంజాబ్లో ఎంత అక్షరాస్యత ఉంది 2011లో అంటే 64%, 84%, 77%, 76% అంటే ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, దట్ ఈజ్ ఏ 77% ఆఫ్ లిటరసీ రేట్ ఇన్ పంజాబ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011. నెక్స్ట్, నెట్ టు అటెండెన్స్ రేషియో ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఎన్ఏఆర్ ఏ విధంగా ఉంది? ఎన్ఏఆర్ నెట్ అటెండెన్స్ రేషియో అంటే నికర నిష్పత్తి రేటు ఎంత ఉంది, హాజరు శాతం ఎంత ఉంది హిమాచల్ ప్రదేశ్లో? 90%, 36%, 76% and also 84%. The answer is 90%. Compared to other states, it is a very highest position. The net attendance ratio go to the 90% from the Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ మంది నమోదు అవుతూ ఉంటారు. ఒకసారి 7th క్లాస్లో 6th క్లాస్లో జాయిన్ అయిన విద్యార్థి చివరి వరకు 10th క్లాస్ అయిపోయాక కంటిన్యూగా కొనసాగుతుంటారు కాబట్టి దాన్ని ఏమంటాం నిష్పత్తి రేట్ అంటారు. 90% వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. దేర్ ఇస్ నో డ్రాప్అవుట్స్ ఉంటాయి బట్ దేర్ డ్రాప్అవుట్ ఈస్ గోస్ టు ఓన్లీ 10%, బట్ రేషియో ఈజ్ ఏ 90% ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ 2006. హిమాచల్ ప్రదేశ్లో ఐఎంఆర్ రేట్ ఎంత ఉంది? ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే జన్మించిన 1000 మంది శిశువులలో ఎంతమంది మరణిస్తున్నారు ఫర్ యానం. సో హౌ మెనీ ఇన్ఫాంట్స్ ఆర్ గో టు డెత్ ఫాల్ పర్ పీరియడ్ ఆఫ్ 1 year? దట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో 1000 మంది జన్మించిన శిశువులలో ఎంతమంది మరణిస్తున్నారో తెలిపేదాన్ని ఏమంటామంటే శిశు మరణాల రేటు అంటారు. శిశు మరణాల రేటు దాన్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. దట్ గోస్ టు ది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 42%, 62%, 49%, 36%. The answer is a fourth one, 36% per 1000 live births. This is one of the main answer. Compared to India, it is a very least position, Himachal Pradesh, in the year of 2006. Next, life expectancy at birth in India 2013. అంటే ఒక వ్యక్తి జీవన సగటు కాలం ఎంత, సగటు జీవితకాలం ఎంత అనేది 2013లో ఇండియాలో ఎంత ఉండే అనేది క్వశ్చన్. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవిత ఆయు ప్రమాణం అంటాం దాన్నే తెలుగులో. ఆయుష్ రేట్ అంటారు కదా, ఆయు ప్రమాణం, ఆయుష్ రేఖ, అది అంతా ఒకటే. కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది 2013లో ఇండియాలో అంటే మనకు ఆన్సర్ అనేది 4 ఆన్సర్లు ఇచ్చాడు, దాంట్లో ఒకటి మనం తీసుకోవాలి. 65.8%, 69.2%, 60.8%, 75.1%. బట్ ద ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ వన్. 65.8% భారతదేశంలో వ్యక్తి జీవించే సగటు కాలంగా మనం చెప్పవచ్చు. ఇది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో
60 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించగలుగుతలేడు భారతదేశంలో అని చెప్పాలి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లో లైఫ్ ఎక్స్పెక్టింగ్ రేటు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. బట్ నవేడేస్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద 2019 and 20, the life expectancy go to the increasing position, that is 68 years. 68 సంవత్సరాలుగా మన కొత్త లెక్క, మనకు కొత్త అంచనా అనేది తెలియజేస్తూ ఉన్నారు. అది ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ మెజర్డ్ బై రియల్ డాష్ పర్ క్యాపిటా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీన్స్ జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, భారతదేశంలో పర్ క్యాపిటా పరంగా జీవన ప్రమాణం ఏ విధంగా లెక్కిస్తారు యాజ్ పర్ క్యాపిటా. ఫర్ ఎగ్జాంపుల్ NI మీన్స్ నేషనల్ ఇన్కమ్, NNP నెట్ నేషనల్ ప్రోడక్ట్, GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, లాస్ట్ వన్ నన్, ఏది కాదు. ఈ 4 ఆన్సర్లో దేని పరంగా ఈ పర్ క్యాపిటను స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్గా మెజర్మెంట్ చేస్తూ ఉంటాం అంటే ఆన్సర్ ఈజ్ ఏ GDP రేట్. ద స్టార్ గుర్తు గోస్ టు ది GDP రేట్ బికాస్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ measured from the per capita. So per capita is not only average income, it goes to the nearly GDP rate. So as per GDP per capita, the standards of living measured in any country, that is one of the main phenomenon taken by these 4 answers. The third answer is a correct or right answer. HDR is published by. So expansion of HDR, first of all you know about the HDR, Human Development Report. So already we discussed in previous class, HDR, WDR, these are totally important full forms. WDR means World Development Report, HDR means Human Development Report. So in every year, Human Development Report is published by the one organization in the behalf of the UNO. That is, what is that from these 4? That is IDBI, WTO, UNDP, WHO. The answer is goes to the third answer, UNDP, United Nations Development Program. That is UNDP is one of the main important HDR published by the in every year and goes to the every country. It is a UNDP started in the year of 1990s. Per capita income of Punjab for 2012. 2012లో పంజాబ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? సో 78,000, 74,000, 25,000 and 64,000. So which is the best answer? That is a interlink with Punjab, that is called as a 78,000 answer. 78,000 మనకు పంజాబ్లో పొందుతూ ఉంటారు ప్రజలు ప్రతి సంవత్సరం కూడా 2012 ప్రకారం తీసుకుంటే. కానీ ఇప్పుడు పెరిగింది బాగా, పంజాబ్లో కూడా ఈ రేటు బాగా పెరిగింది. పర్ క్యాపిటల్ అనేది దాదాపు 79 to 85 వరకు పెరిగింది. బట్ ఇన్ 2012 డేటా ప్రకారం తీసుకుంటే అది 78,000కి వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ అ పర్ క్యాపిటల్ ది పంజాబ్ స్టేట్. సో వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏంది అనేది మనకు ఈ మధ్యకాలంలో బాగా అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో ఆర్థిక సంవత్సరం ఏ విధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లెక్కిస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫైనాన్షియల్ ఇయర్ క్యాల్కులేటెడ్ ఇన్ ద కంట్రీస్ ఫ్రమ్ June to 12 to April 23, July 1st to July 30, January 1st to December 31st, or April 1st to March 31st. The answer is a fourth one is correct answer. So the economic year or financial year started from April 1st to the ending March 31st in every year. So compulsory the budget also started in the year of in the month of the February and March, and also the new academic and new financial year started in the year of in the month of the April 1st. So April 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా మనం లెక్కిస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఏ రైట్ నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దెర్ ఈజ్ ఏ 2 categories, 2 important positions here. First one category and second one PCI. So match the following is very easiest when we are deleting wrong answer. అంటే తప్పున ఆన్సర్ డిలీట్ చేసుకుంటూ పోతే ఇంకా మిగిలిందే రైట్ ఆన్సర్ కిందకి వస్తుంది. అట్లా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సాధించడానికి ఉపయోగించేటువంటి అంశమే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో కేటగిరీ 1 సైడ్ ఉంది, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంకో సైడ్ ఉంది. ఫస్ట్ వన్ తీసుకుంటే లో ఇన్కమ్ కంట్రీస్.
సెకండ్ వన్ డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వన్ డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ పర్ క్యాపిటల్ తీసుకుంటే అబోవ్ US dollar 12,055, US dollar between 996 to 12,055 and below US dollar 995. But answer is the difference here. So A answer, B answer and C and none. A లో 1A, 2B, 3C, B లో 1B, 2A, 3C, C లో 1C, 2B, 3A, last none. The answer is goes to the C. That is a 1C, low income countries, that is a below US 995, developing countries 2B, that is US between 996 to 1255, and also developed countries 3A above US dollar 12,055. So it is a comparing of the countries as per category and also PCI. It is a match the following. Right answer is a C. Next, one side state and second side PCI. వన్ సైడ్ స్టేట్ ఒక సైడ్ ఏమో మనం రాష్ట్రాన్ని తీసుకున్నాము, మరొక సైడ్ ఏమో తలసరి ఆదాయం తీసుకున్నాం. అంటే ఆ రాష్ట్రాలకు సరిపోయే తలసరి ఆదాయం ఎక్కడ ఉంది అనేది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ పంజాబ్ ఉంది, సెకండ్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఉంది, మూడోది బీహార్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 74,000, 78,000, 25,000 ఉంది. ఇక్కడ ఆన్సర్స్ ABCD. ఏలో 1A, 2BA మరి 3C, బిలో 1B, 2C, 3A, సిలో 1C, 2A, 3C లేదా ఆల్ ది అబో అనే ఆన్సర్స్ ఉన్నాయి. దీంట్లో ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ వన్. ఏ ఆన్సర్ 1A పంజాబ్ 74,000, 2B హిమాచల్ ప్రదేశ్ 78,000, నెక్స్ట్ వన్ 3C బీహార్ 25,000. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్ అండ్ ఇట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్స్. నెక్స్ట్ వన్ literacy rate, expected literacy rate from the years, year wise literacy rate. For example, there are 4 type of the years. Second one literacy rate. The year 1961, 1981, 2001, 2011. Literacy rate 28.30%, 43.57%, 64.84%, 74.04%. So which is the right answer from these 4? A, B, C, D. 1A, 2B, 3C, 4D. It is a first answer. 1B, 2A, 3C, 4D second answer. 1C, 2A, 3B, 4D third answer. 1D, 2B, 3A, 4C fourth answer. The answer is goes to A. First is right answer. 1A, that is 1961 literacy rate 28.30%. 2B 1981 43.57%, and third answer, third one 3C 2001 64.84%, and 4D in 2011 the literacy rate goes to the 74.04%. So it is also one of the main important in the examination point of view. So what is the position of India literacy rate in the year of 2011 or 1981 or 1991? Most of the questions framing from this literacy rate. So these are the important ideas of development phenomenon. These are the very important questions coming from the ideas of development. In the previous questions also observed in these questions, the most of the questions covered in this unit. The developmental activities are going through the different per capita incomes, different HDI ranks and different literacy rate, different types of the goods are using by the people in different ways. So from this unit we are getting at least 5-6 marks, very important. You can read all the topic ideas of development and also per capita income. Thank you. ఓకే, ఇక ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు అనేక రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎక్కువ దీనిలో డాటా బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. డాటా బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండే ఈ స్టేట్లో, లేకుంటే ఆ దేశంలో ఎంత ఉండే, మన దేశంలో ఎంత ఉండే, జీడిపి రేట్ ఎంత ఉండేది, అదే లిటరసీ రేట్ ఎంత ఉండేది, ఐఎంఆర్ రేట్ ఎంత ఉండేది, అది హెచ్డిఆర్ ర్యాంక్ ఎంత ఉండేది. ఈ విధంగా డాటా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ దీంట్లో వస్తూ ఉంటాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, లేదా నేషనల్ ఇన్కమ్ సైడ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ద పీపుల్ కావచ్చు, లేదా ల్యాండ్లెస్ పీపుల్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి అనేక రకాల క్వశ్చన్స్ దీంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక టాపిక్ను మనం గ్రిప్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఆన్సర్స్ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది.
compulsory can read and get good marks from this unit. Thank you.